హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ భారీ బహిరంగ సభకు అయితే కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. అయితే మనతో పాటు ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గారు ఉన్నారు. సో మోదీ గారు ఏం చెప్పబోతున్నారు, అలాగే బీజేపీ పార్టీ బలోపేతానికి భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకు వస్తున్నారు. ఏ విధమైన అంశాల మీద ఫోకస్ పెట్టే అవకాశం? మోడీ గారి అంశం ఒకటి, అంటే ఆయన తలంపు ఒకటి, వికసిత్ భారత్ 2047లో వరల్డ్లో #1 కావాలంటే మన ఇండియాలో యూపీ లాంటి స్టేటు, బీహార్ లాంటి స్టేటు, పశ్చిమ బెంగాల్ లాంటి స్టేటు, పెద్ద స్టేట్స్ వాళ్ళు అవి డెవలప్ కావాలి. అవి డెవలప్ అయితేనే అప్పుడు వికసిత్ భారత్కు మిగతా అన్ని స్టేట్లు కూడా, వెస్ట్లో గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, ఢిల్లీ కానీ, హర్యానా కానీ, తర్వాత మహారాష్ట్ర కానీ, సౌత్లో కర్ణాటక కానీ, ఈ స్టేట్స్ అన్నీ కూడా డెవలప్ ఉన్నాయి. ఈస్ట్లో మాత్రం ఒరిస్సా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కూడా డెవలప్ అవుతుంది, బీహార్ కూడా డెవలప్ అవుతుంది, యూపీ కూడా డెవలప్ అవుతుంది. అప్పుడే మనం వికసిత్ భారత్ 2047లో మన #1 కాబట్టి ఇప్పుడు అదే అజెండాతో నెక్స్ట్ పార్టీ బీజేపీ పార్టీ కానీ గవర్నమెంట్ మోడీ గారి ప్లాన్ ఏంటంటే తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలి. తెలంగాణ ముఖ్యమైన స్టేటు, మన హైదరాబాద్ సెంట్రల్ చాలా డిఫెన్స్ యాక్టివిటీస్ కానీ, కంపెనీస్ కానీ, లాస్ట్ ఇయర్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మనం 40,000 రీచ్ అయినాం. కాబట్టి డిఫెన్స్లో కూడా మన ఎక్స్పోర్ట్స్ #1 కావాలి. మరి ఏ సెక్టర్లో చూసినా ఇప్పుడు #1 ఉన్నాం. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ అనవసరంగా మా బీజేపీ గవర్నమెంట్ను డబ్బులు ఇవ్వట్లేదని బదనాం చేస్తారు. అది కరెక్ట్ కాదు. లాస్ట్ 10 yearsలో 12 lakh crores ఇచ్చాము. తర్వాత ఈసారి కూడా ఈ రోజు మీటింగ్లో 9,000 crores పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇనాగరేషన్ కానీ, ఫౌండేషన్ స్టోన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పుడు RRR కానీ, లేకుంటే మెట్రో రైల్ కానీ, లేకుంటే బుల్లెట్ ట్రైన్స్ కానీ హైదరాబాద్కి మ్యాక్సిమం ఇవ్వడం జరిగింది, తెలంగాణకి మ్యాక్సిమం. అంటే తెలంగాణలో ఏదైనా డెవలప్మెంట్ అవుతుందంటే ఓన్లీ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్తోనే అవుతుంది. తెలంగాణ గవర్నమెంట్లో మార్జిన్ మనీ ఇచ్చేదానికి కూడా డబ్బులు లేవు. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చే అజెండా ఒకటి, డెవలప్మెంట్, నాన్ కరప్షన్, తర్వాత అదే మెయిన్ ముఖ్యం. అందులో వికసిత్ భారత్ ఇండియాను 2047 చేయడమే ప్రైమ్ మినిస్టర్ గారి మెయిన్ ఉద్దేశం. అదే అజెండాతోనే వస్తుంది. సో వికసిత్ భారత్ 2047 అనేది మెయిన్ ఎజెండాగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా బీజేపీ బలోపేతం అనేది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ హవా అనేది చూస్తారు అని ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య చెప్తున్నారు. మెగా 9 టీవీ పరేడ్ గ్రౌండ్స్ నుంచి.